వరంగల్ నగరంలో ట్రాన్స్జెండర్ పుష్పి తలయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి. హంటర్ రోడ్లోని బాబీ ఫంక్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె వరద ముంపు బాధితులకు అండగా నిలుస్తున్నానని తెలిపారు. ట్రాన్స్జెండర్ల ఆశీర్వాదం మంచిని తెలుస్తుందని, శాపం చెడు జరుగుతుందని ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని గుర్తు చేస్తూ ప్రజల కోసం తన వంతు సహాయం అందిస్తానని పుష్పి తలయ్య చెప్పారు. అయితే వరంగల్ నగరంలో పరిపాలన సక్రమంగా లేకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విలీన గ్రామాలతో కలిపి గెలిచిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ప్రజల సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు. పరిపాలనలో నిబద్ధత చూపకపోతే చీర, పసుపు, కుంకుమ, గాజులు పంపించేందుకు సిద్ధమని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వరదల వెనుక ఉన్న కారణాలు కమిషన్లే అని ఆరోపిస్తూ వరంగల్ నగరానికి హైడ్రా ప్రాజెక్టు రాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు అడ్డుకుంటున్నారని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వర్షం వరంగల్ జిల్లాలో వర్షాల కారణంగా మునిగింది. వర్షాలతో మునిగిన ఇళ్ళని పరామర్శించడానికి వచ్చిన మేయర్ గురించి అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లులు కాదు, వీళ్ళ పరిపాలన. అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది? ఎవరి వల్ల? ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది? మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేనిది ఇళ్లలోకి రావు. మరి బొందివాగు 133 మీటర్ల ఉన్న బొందివాగు 33కి చేరింది. మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ ఎవరి వల్ల అయినాయి? ఇవి కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లనే ప్రజలకి సమస్య ఏర్పడిందని తెలియజేస్తున్నాను. బొందివాగు 133 ఉన్న దాన్ని 33కి చేస్తే ఎల్బీ కాలేజ్ దగ్గర విడిపోతే నయీం నగర్ నాలా దాకపోయి మరి నయీం నగర్ నాలా కూడా కబ్జాలకు పడింది. మరి 776 సర్వే నెంబర్ మరి ఖమ్మం బ్రిడ్జ్ కింద ఉన్న ప్రదేశం కూడా కబ్జాకి గురైంది. మరి ఈ ఎమ్మెల్యేలు ఎవరెవరు? మరి హనుమకొండ నాయని రాజేందర్ రెడ్డి, తూర్పు కొండ సురేఖ, ఎమ్మెల్యే పరకాల, అలాగే మన కడియం ఎంపీ గారు ఉన్నారు. మరి ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలే హస్తం లేనిది ఇది జరగదు. కేవలం ఇది కమిషన్స్ కోసమే ఇలాంటి దుష్పరిస్థితి మనకు ఎదురైందని నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ తెలుసు ఎవరెవరు ఈ కబ్జాదారులు, ఎవరెవరు చేసేది అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మేము గట్టిగా ఇది ప్రజాగలం, ప్రజల గొంతు, ఇది ఎవరు ఆపడానికి వీలు లేదని నేను తెలియజేస్తున్నాను. మరి హైడ్రా వచ్చిందని హైదరాబాద్కు మాత్రమే పరిమితమని నేను అడుగుతున్నాను. మరి ఇక్కడికి హైడ్రా వచ్చి ఇక్కడున్న సమస్యలను కూడా, ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళను కూడా పరామర్శించి ఖచ్చితంగా ఈ కబ్జాదారులపైన యాక్షన్ తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరూ ఒక్కరోజు వర్షానికే ఈ నగరం మునిగిపోతే ఒక ఇంట్లో ఒకరోజు కూలి చేసుకుంటేనే తినేటోడు, వాళ్ళకి ఇల్లు మునిగిపోతే ఇంట్లో సామాన్లు ఎన్ని ఖర్చు అయిపోతాయి? ఇంటింటా మేయర్ గారు వచ్చి పరామర్శించి 15,000 సీఎం గారు వచ్చారు, సీఎం గారు వచ్చి చేతులు ఊపిపోతే మాకు న్యాయం కాదు. మేయర్ గారు వచ్చిపోతే నేను ఫోటోలు దిగిపోతా అంటే మాకు పని కాదు. మా సమస్య ఏంది? ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇందులో 5గురు హస్తం ఉంది. తూర్పు ఎమ్మెల్యే కావచ్చు, పరకాల ఎమ్మెల్యే కావచ్చు, నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, అలాగే కడియం ఎంపీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది. మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా? పరిపాలన చేత కాకుండా చెప్పండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం, ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం. ట్రాన్స్జెండర్స్ల దాంట్లో మీకు సగ భాగాన్ని మేము ఇస్తాం, రండి. మరి మీకు చేత కాకుంటే పరిపాలన